ఇలా రావడం కూడా చాలా విశేషం. అరుదైన వరమహాలక్ష్మి వ్రతమే ఈ రోజు అని చెప్పగలం. అయితే ఈ రోజు మనం అందరూ కూడా భక్తి భావనతో, ప్రేమతో ఆ వరమహాలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేద్దాం. ఓం వరమహాలక్ష్మియే నమః. ఓం వరమహాలక్ష్మియే నమః. ఓం వరమహాలక్ష్మియే నమః. ఓం వరమహాలక్ష్మియే నమః. వరమహాలక్ష్మియే నమః. అందరూ ఈ నామాన్ని ఈ రోజు జపించండి. ఎంతో మంది అడుగుతూ ఉంటారు, మాకి మంత్రాలు చెప్పడానికి రాదు, చదువు లేదు, భక్తి ఉంది, భగవంతుని పైన ప్రేమ ఉంది, కానీ చదువు లేకపోతున్నాము, కొన్ని శ్లోకాలు చదువులేకపోతున్నాము అని. ఈ నామమే చాలు. భగవంతుడికి కావాల్సినది భక్తి మాత్రమే. భక్తి పరిశుభ్రంగా ఉంటూ, మనసు పరిశుభ్రంగా ఉంచి మీరు పూజిస్తే ఆ ఒక లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనపై ఎప్పటికీ ఉంటుంది. జీవితంలో ఆత్మబలం మించిన బలం ఇంకోట్లేదు. ఆత్మబలంతో మీరు ఏది సంకల్పించినా అది శతసిద్ధం అంటుంది శాస్త్రం మరియు ధర్మం. ఈరోజు ఎంతో మంది ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. మీకందరికీ కూడా విన్నపంగా మరియు శాస్త్రీయ రీత్యా తెలియచేయడం ఏంటంటే, చాలా వరకు ఎన్ని వ్రతాలు చేసినా ఏ సమయంలో అయినా చాలా మంది కంకణ ధారణ అని చేసుకుంటూ ఉంటారు. వరమహాలక్ష్మి వ్రతకథలో కూడా 9 గంటలు వేసిన కంకణాన్ని ధరిస్తూ ఉంటారు. మీకు తెలిసిన విషయమే. వ్రతకథ చదివిన వారు, విన్నవారికి తెలిసే ఉంటుంది. విశేషంగా సాక్షాత్ పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించిన అద్భుతమైన వ్రతం, లోక కళ్యాణం కోసం ఈ ఒక వ్రతం వచ్చింది. ఇందులో ఏం తెలియచేశారంటే, స్త్రీలు కంకణాన్ని కుడి చేతికి కట్టుకోవాలి అనే రాసి ఉంది. దయచేసి ఈ పాయింట్ ని నోట్ డౌన్ చేసుకోండి. ఎప్పుడే కానీ లక్ష్మీ వ్రతాలు, దైవీ వ్రతాలు ఇటువంటివి ఏది ఆచరించి